మాలేగావ్ పేలుళ్లకు సంబంధించి ఒకప్పుడు నేనే ప్రస్తావించా. హిందుత్వాన్ని దెబ్బతీయడానికి అతిపెద్ద కుట్ర జరిగింది. హిందువులను తీవ్రవాదులుగా, ఆర్ఎస్ఎస్ని తీవ్రవాద సంస్థగా ప్రపంచ దేశాల చేత చెప్పించి తద్వారా భారతీయ జనతా పార్టీని శాశ్వత సమాధి చేయడానికి సోనియా గాంధీ హయాంలో పెద్ద కుట్ర జరిగింది. అమెరికా కూడా సహకరించే ప్రయత్నం చేసింది ఆ సందర్భంలో అన్నట్టు. అందులో భాగంగా ఏదైతే మాలేగావ్ పేలుళ్ళు, హైదరాబాద్ పేలుళ్ళు, ఈ రెండింటినీ కూడా ఆర్ఎస్ఎస్ మీదకి నెట్టివేసేందుకోసం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీగా మొన్నటిసారి గెలిచినటువంటి సాధ్వి ప్రాచి ఎవరైతే ఉందో, తర్వాత మన టికెట్ కూడా ఇబ్బంది పెట్టినట్టున్నారు, అమ్మాయిని పక్కన పెట్టినట్టున్నారు. ఆ సాధ్వి ప్రాచిని తీసుకొచ్చి అమ్మాయి అని ఒక ఉగ్రవాదిగా, అమ్మాయి స్నేహితుడైనటువంటి కల్నల్ పురోహిత్, కల్నల్ సైన్యంలో వీళ్ళిద్దరూ కలిసి ఈ పేలుళ్ళు సృష్టించారని హిందూ ఉగ్రవాదులు అన్నటువంటిది అఫిడవిట్ వేసింది కోర్టులో. అలాంటి సందర్భం చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. చివరికి అమెరికాలో ఎవడైతే ఒక తీవ్రవాది దొరికితే వాడిని విచారించినప్పుడు మాలేగావ్ పేలుళ్ళు తమ వాళ్లే చేశారని చెప్పడంతో ఈ కథ మలుపు తిరిగింది. చివరికి మోడీ ప్రభుత్వం వచ్చాక ఆ కేసుని క్లోజ్ చేసి వీళ్ళకి, అంటే కేసుని అసలు విషయాలు బయటపెట్టి వీళ్ళని విడిచిపెట్టడం జరిగింది బెయిల్ మీద. ఆ తర్వాత ఆమె ఎమ్మెల్యే అయింది, ఎంపీ అయింది. ఇటు పక్కన ఈయన ఇటు యాక్టివిటీలో చేరారు సైన్యంలో. ఇప్పుడు ఆ కల్నల్ పురోహిత్ తాజాగా ఆ కేసుకు సంబంధించిన విచారణలో కోర్టులో కీలకమైన సాక్ష్యం చెప్పారు. ఏంటంటే ఆనాడు వాళ్ళిద్దరిని బెదిరించి, హింసించి ఈ ఉగ్రవాదం చేయమని, హిందూ తీవ్రవాదులుగా మారి ముస్లింల మీద దాడులు చేయమని చెప్పారని ఎవరు చెప్పారని చెప్పమన్నారు? అమిత్ షా పేరు చెప్పమన్నారు, మోడీ పేరు చెప్పమన్నారు, యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పమన్నారు, ఆర్ఎస్ఎస్ నాయకుల పేర్లు చెప్పమన్నారు. ఆ పేర్లు చెప్పి వాళ్ళ చేత ఆ సంతకం పెట్టించి అది ఒక వీడియో స్టేట్మెంట్గా పెట్టి తద్వారా ప్రపంచానికి ఒక కొత్త తీవ్రవాద సంస్థ పుట్టిందని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే భారతదేశాన్ని ఒక పాకిస్తాన్ లాగా, పాకిస్తాన్లో బోలెడు తీవ్రవాద సంస్థలు పుట్టాయి, హిందువులను తీవ్రవాదులుగా సృష్టించే ఒక దారుణమైనటువంటి నాటకానికి తెరతీశారన్న విషయం న్యాయస్థానంలో యోగి ఆదిత్యనాథ్ను కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని చెప్పన్నారట. ఇప్పుడు బయటపడింది అదంతా.